వల్లికి జ్వరం ఉందని ఇంక నర్మద అయితే తన్ని హాస్పిటల్‌కి తీసుకొని వెళ్ళి, అసలు తనకు కడుపు ఉందా లేదా అని చెప్పని అన్నట్టుగా చూద్దామని తీసుకొని వెళ్తూ ఉంటే, ఇంక సుకన్య అయితే ఇంక ఆటో తీసుకొనొచ్చి ఇంక బైక్ మీద గుద్దుతుంది. ఇలా జరగడం వల్ల ఇంకా వల్లి అలాగే నర్మద ఇద్దరు హాస్పిటల్‌కి అయితే వస్తారు. వచ్చిన తర్వాత ఇంక భ్రమరాంబ అయితే ఇదే మనకు అవకాశం. ఆ నర్మదాని జీవితాంతం మనం ఏడిపించాలి అంటే నేను చెప్పినట్టుగా చేయండని ఇంకా అక్కడున్న స్వీపర్‌ని తీసుకొనొచ్చి ఒక డాక్టర్ క్యారెక్టర్ ఇచ్చి, అలాగే వల్లికి కడుపు పోయిందన్నట్టుగా నాటకం అయితే ఆడతారు. ఈ లోపల ఇంకా హాస్పిటల్‌కి వేదవతి అయితే వచ్చి, "నీకే చిన్న చిన్న దెబ్బలు తగిలాయి అంటే, ఇంక వల్లి పరిస్థితి ఎలా ఉంది?" అన్నట్టుగా ఇంక మాట్లాడుతూ ఉంటే, ఇంక ఇదే మనకు మంచి అవకాశం. ఇప్పుడు గాని నువ్వు కడుపు పోలేదని చెప్పని అన్నావంటే, ఇంక మళ్ళీ నీకు కడుపు ఉందని చెప్పని నానా తతంగాలు చేస్తారు. అందుకని నీ కడుపు పోయినట్టుగా నాటకం ఆడావు అంటే, ఇది ఈ ఈ తప్పు ఆ నర్మదా ఖాతాలోకైతే ఏర్పడిపోతుంది అన్నట్టుగా చెప్పి, ఇంక మొత్తం రెడీ చేస్తారు. నా కూతురికి కడుపు కోత మిగిల్చావు కదే నర్మద అన్నట్టుగా తన్ని మాట్లాడుతూ ఉంటే, అసలు తను కిందే కదా పడిపోయింది. ఈ లోపల ఎలా ప్రెగ్నెంట్ పోతుంది అని చెప్పననంటే, నీకు తెలుసా ప్రెగ్నెంట్ పోతుందో, ఉంటుందో అని చెప్పన్నట్టుగా ఇంక డూప్లికేట్ డాక్టర్ అయితే మాట్లాడుతుంది. ఇంక వేదవతి అయితే ఇప్పుడు ఈ విషయం నా కొడుక్కి తెలిసింది అంటే ఎంత బాధపడతాడో, వాడికి ఒక బిడ్డ వస్తుందని చెప్పని చాలా సంతోషపడుతూ ఉన్నాడు. అయినా ఇలా అయింది ఎందుకు? తను చెప్తూనే ఉంది కదా వాళ్ళే నర్మద, నేను రాను హాస్పిటల్‌కి అని ఎందుకు బలవంతంగా తీసుకెళ్ళావు? ఇప్పుడు చూసావా ఒక బిడ్డను పోగొట్టుకుంది తల్లి అంటే, ఇంకా అయ్యో అత్తయ్య నీకు అర్థం కావట్లేదు, అసలు వల్లి అక్కకి కడుపే లేదు అని చెప్పని ప్రేమ నర్మద ఇద్దరు అంటారు. ఇంకా చూసారా అత్తయ్య, ఇప్పటికైనా కూడా వాళ్ళు తప్పు చేసిన తప్పుని అనిపించుకోవట్లేదు. ఇప్పుడు నేను మా ఆయనకి నా మొహం ఎలా చూపించాలి? నా బిడ్డను పోగొట్టింది నర్మద అని చెప్పనని ఎలా తెలిస్తే తన్ని ఎలా క్రియేట్ చేస్తాడు అన్నట్టుగా ఇంకా మాట్లాడుతూ ఉంటే, ఇంత గేమ్ ఆడేవల్లి అక్క నువ్వు, కడుపు లేకపోయినా ఉందని చెప్పని ఇన్ని రోజులు నాటకం ఆడావు, అలాగే ఇప్పుడు లేని కడుపుని పోయింది అని నాటకమాడి ఆ నిందను నా మీద వేస్తున్నావా నువ్వు చాలా క్రిమినల్ నాకుని అర్థమైపోయింది అని ఇంకా ప్రేమ ధీరస్తో నర్మద అయితే మాట్లాడుతుంది. అది చిన్న యాక్సిడెంటే, నాకే ఎక్కువగా దెబ్బలు తగిలాయి, వెళ్ళాక ముందుకు దూకేసిన తప్ప తనకి ఏం కాలేదు ధీరజ్ అంటే, లేదు వదిన ఈ విషయంలో ఏదో కుట్ర జరిగింది, నాకైతే ఇది అర్థమవుతుంది. ఎందుకంటే నేను వచ్చి రాగానే ఆ డాక్టర్ నీ సీపర్ని కదా, నువ్వెందుకు నాకు ఒకే డైలాగే కదా ఇచ్చారు, అది కూడా మీరు చెప్తారా అని చెప్పి అన్నప్పుడు నాకు కొంచెం డౌట్గానే ఉంది అని